హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత. ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆహారం విషయంలో మరింత జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయని చెబుతూ వాటిలో దానిమ్మ ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలియజేస్తున్నారు. దానిమ్మ గింజల్లో కాల్షియం, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరచడంలోనూ, రక్తహీనతను తగ్గించడంలోనూ, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, బరువును నియంత్రించడంలో దానిమ్మ ప్రభావం ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పండు అందరికీ ప్రయోజనకరం కాకపోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానిమ్మలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను సడలించి రక్తపోటును తగ్గించే ధోరణి కలిగి ఉండడంతో ఇప్పటికే లో బీపీ సమస్య ఎదుర్కొంటున్న వారికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. యూరోపియన్ పిఎంసిలో ప్రచురితమైన ఒక మెటా విశ్లేషణ ప్రకారం రోజు 300 మిల్లీలీటర్ల దానిమ్మ రసం తీసుకుంటే 2 నెలల్లో సిస్టోలిక్ రక్తపోటు 5 mmHg, డయాస్టోలీ 3 mmHg వరకు తగ్గుతుందని తేలింది. దీంతో లో బీపీ సమస్య ఉన్నవారు దానిమ్మను నియంత్రణగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దానిమ్మ కొన్ని మందులతో ప్రతికూల ప్రతిచర్య కలిగించే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఏసీఈ ఇన్హిబిటర్లు, స్టాటిన్స్, బీటా బ్లాకర్లు, యాంటీకోయాగులెంట్లు వంటి మందుల ప్రభావాన్ని దానిమ్మలోని సమ్మేళనాలు ప్రభావితం చేస్తాయనే విషయాన్ని రీసెర్చ్ గేట్లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా CYP3A4, CYP2C9 వంటి లివర్ ఎంజైమ్లు క్రియాశీలతను దానిమ్మ అడ్డుకోవడం వల్ల మందుల స్థాయిలు శరీరంలో పెరిగి గుండె రోగులకు మరియు దీర్ఘకాలిక మందులు తీసుకునే వారికి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న రోగులు కనీసం 2 వారాల ముందే దానిమ్మను మానేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీనివల్ల రక్తం గడ్డకట్టే విధానంలో మార్పులు ఏర్పడి అనస్థీషియా మందులతో రియాక్షన్ కలగడంతో ఆపరేషన్ సమయంలో రక్తస్రావం ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్య పరిశోధకులు సూచిస్తున్నారు. జీర్ణ సమస్యలున్న వారికి దానిమ్మ ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక ఫైబర్ కారణంగా సాధారణంగా జీర్ణక్రియకు మేలు చేస్తుందేమైనా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారిలో టానిన్లు పేగులను చికాకు పెట్టి ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు కలిగించే అవకాశం ఉందని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ IBS రోగులతో పరిశీలనలో తేలింది. అలర్జీ సమస్య కూడా కొంతమందిలో కనిపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దురద, వాపు, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించేవారు దానిమ్మను పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు. అయితే పై చెప్పిన వినియోగదారులను మినహాయిస్తే మిగతా వారికి దానిమ్మ ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండుగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట దానిమ్మ తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంతో పాటు శక్తి కూడా లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.